యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా ఈ వీడియో కంటే ముందుగా 7 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ని డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ లోను ఇచ్చాను, కాబట్టి ఆసక్తి గలవారు ఆ వీడియోస్ కూడా చూడగలరు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత వీరికి వారసులుగా ఉత్తర భారతదేశంలో శుంగులు, కన్వులు మరియు దక్కన్ పీఠభూమి ప్రాంతంలో శాతవాహనులు ఏర్పడతారు. అయితే మౌర్య సామ్రాజ్యం పతనమైన 100 సంవత్సరాల తర్వాత శాతవాహనులు అధికారంలోకి వస్తారు. పురాణాల్లో పేర్కొనబడ్డ ఆంధ్రులే శాతవాహనులని భావిస్తారు. ఇనుప నాగలి కర్రును ఉపయోగించడం, వరిని పండించడం, రాత ప్రారంభం కావటం, నగర జీవిత విస్తరణ మొదలైన పరిణామాలు శాతవాహనులు రాజ్యాన్ని స్థాపించడానికి హెల్ప్ చేశాయి. అయితే శాతవాహనుల తొలి శాసనాలు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందినవి. కానీ తొలి శాతవాహన రాజులు మనకు ఆంధ్ర ప్రాంతంలో కాకుండా మహారాష్ట్ర ప్రాంతంలో కనిపిస్తారు. అక్కడే వారి తొలి శాసనాలు కూడా ఎక్కువగా లభించాయి. వారు మహారాష్ట్రలో గోదావరి నదికి ఎగువ భాగంలో, అంటే ఈనాడు రకరకాల పంటలు పండుతున్న సంపన్న ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. క్రమక్రమంగా శాతవాహనులు తమ అధికారాన్ని కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలకు కూడా విస్తరింపజేశారు. అయితే పశ్చిమ భారతదేశంలోనూ మరియు డెక్కన్ ఉత్తర ప్రాంతంలోనూ తమ రాజ్యాన్ని స్థాపించుకున్న శకులు శాతవాహనులకు ప్రధాన శత్రువులు. ఒక సందర్భంలో మహారాష్ట్రలోనూ పశ్చిమ భారతదేశంలోనూ ఉన్న శాతవాహన రాజ్యాలను శకులు పూర్తిగా లాక్కున్నారు. కానీ శాతవాహన వంశ ప్రతిష్టను మళ్లీ నిలబెట్టిన గౌరవం గౌతమీపుత్ర శాతకర్ణికి దక్కుతుంది. క్రీస్తు శకం 106 నుండి 130 మధ్య కాలంలో ఈయన పరిపాలించాడు. అతడు తనను తాను ఏకబ్రాహ్మణుడు అని పిలుచుకున్నాడు. ఈయన శకులను ఓడించాడు. అనేక మంది క్షత్రియ రాజులను మట్టుపెట్టాడు. తన ప్రధాన శత్రువైన నహాపనుని వంశాన్ని ఈయన నాశనం చేసినట్టుగా ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా నాసిక్ వద్ద లభించిన 800 నహాపనుని కాయిన్స్ మీద శాతకర్ణి మళ్లీ తన ముద్రలు వేయించాడు. శకుల పరిపాలనలో ఉండిన మాల్వా, కతియవార్ ప్రాంతాలను కూడా ఈయన ఆక్రమించుకున్నాడు. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి వారసులు క్రీస్తు శకం 220 వరకు డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. శాతకర్ణి తర్వాత అధికారంలోకి వచ్చిన వశిష్ఠపుత్ర పులమావి క్రీస్తు శకం 130 నుండి 154 మధ్య కాలంలో డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈయన కాలంలో ముద్రించిన కాయిన్స్ ఆంధ్ర ప్రాంతంలో కూడా లభించాయి. క్రీస్తు శకం 2వ శతాబ్ద కాలంలో ఆంధ్ర ప్రాంతం శాతవాహన సామ్రాజ్యంలో భాగం కావటాన్ని ఈ కాయిన్స్ నిరూపిస్తున్నాయి. వశిష్ఠపుత్ర పులమావి గోదావరి నదీ తీరాన ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న పైఠాన్ లేదా ప్రతిష్టానపురాన్ని తన రాజధానిగా పరిపాలించాడు. అయితే ఈయన కాలంలోనే మాల్వా ప్రాంతంలోని కొంకణ తీరం కోసం మళ్లీ శకులు శాతవాహనులతో గొడవకు దిగారు. ఈ గొడవలో కతియవార్ రాజైన మొదటి రుద్రదామనుడు శాతవాహనులను 2 సార్లు ఓడించాడు. కానీ వారితో ఉన్న వివాహ సంబంధాల కారణంగా రుద్రదామనుడు వారిని నాశనం చేయలేదు. ఇక ఆ తర్వాత శాతవాహన రాజుల్లో ఒకడైన యజ్ఞశ్రీ శాతకర్ణి శకుల వద్ద నుండి కొంకణ ప్రాంతాన్ని, మాల్వా ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి వ్యాపారాన్ని, నౌకాయానాన్ని ఎంతగానో అభిమానించేవాడు. ఈయన ముద్రించిన కాయిన్స్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా లభించాయి. ఈయనకి నౌకాయానం మీద, విదేశీ వ్యాపారం మీద ఉన్న అభిమానం అతని కాయిన్స్ మీద ముద్రించిన పడవ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే శాతవాహన వంశానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెక్కన్ పీఠభూమికి చెందిన శాతవాహనులు ఆ కాలంలోనే ఇనుము గురించి, వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. పిడిరంధ్రం ఉన్న గొడ్డళ్ళు, కత్తులు, కొడవళ్ళు, గుణపాలు, నాగరి కర్రులు మొదలైన పనిముట్లు శాతవాహనుల కాలానికి చెందిన ప్రాంతాల్లో లభించాయి. కరీంనగర్ జిల్లాలో ఒక చోట కమ్మరి కొలిమి కూడా బయటపడింది. కరీంనగర్, వరంగల్ జిల్లాలోని ఐరన్ డిపాజిట్స్ లేదా ఇనుప ఖనిజ నిక్షేపాలను శాతవాహనులు ఉపయోగించుకున్నట్టుగా కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అయితే శాతవాహనులు ప్రధానంగా సీసంతో చేసిన కాయిన్స్ ని ముద్రించేవారు. అంతేకాకుండా వీరు రాగి, కంచుతో చేసిన కాయిన్స్ ని కూడా ఉపయోగించేవారు. శాతవాహనుల తర్వాత క్రీస్తు శకం 3వ శతాబ్దంలో అధికారానికి వచ్చిన ఇక్ష్వాకులు కూడా తూర్పు డెక్కన్ ప్రాంతంలో తమ సొంత కాయిన్స్ ని రిలీజ్ చేశారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు డెక్కన్ ప్రాంతంలోని ఖనిజ సంపదను బాగా ఉపయోగించుకున్నారు. అంతేకాకుండా డెక్కన్ పీఠభూమిలో నివసించిన ప్రజలకు వరి నాటి పంట పండించడం బాగా తెలుసు. క్రీస్తు శకం 1-2 శతాబ్దాల్లో కృష్ణా, గోదావరి నదుల మధ్య భాగం గొప్ప వరి ధాన్యాగారంగా ఉండేది. డెక్కన్ ప్రజలు పత్తిని కూడా పండించేవారు. విదేశీ యాత్రికుల కథనం ప్రకారం ఆంధ్ర ప్రాంతం పత్తి పంటకు ప్రసిద్ధంగా ఉండేది. అలా డెక్కన్ ప్రాంతంలోని ఎక్కువ భాగంలో అభివృద్ధి చెందిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉండేది.
అయితే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన గ్రీకు యాత్రికుడు ప్లినీ కథనం ప్రకారం ఆంధ్ర సామ్రాజ్యం 1,00,000 సైనికుల్ని 2,000 గుర్రాలను 1,000 ఏనుగులను పోషించేది. అంటే దీని వెనుక పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజానీకం ఉండేదని, వారు ఇంత పెద్ద సైన్యాన్ని పోషించేంత ఆహారాన్ని ఉత్పత్తి చేసేవారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఉత్తర భారతదేశ ప్రజలతో సంబంధాలను ఏర్పరచడం వల్ల డెక్కన్ ప్రజలు కాయిన్స్ ని ఉపయోగించడం, ఇటుకల్ని కాల్చడం, గుండ్రని చేదబావుల్ని తవ్వటం నేర్చుకున్నారు. అంతేకాకుండా ఇంటి కప్పులకు పనికి వచ్చే సమతలంగా ఉన్న పెంకులను ఉపయోగించడం వల్ల వీటితో కట్టిన నిర్మాణాలు ఎక్కువ కాలం నిలిచి ఉండేవి. అయితే క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో మహారాష్ట్ర ప్రాంతంలో కొత్త పట్టణాలు ఏర్పడ్డాయి. అనేక రకాల చేతి వృత్తులు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని ఆ పట్టణాలు మరొక శతాబ్దం తర్వాత ఎంతో ప్రతిష్టను సంతరించుకున్నాయి. అయితే శాతవాహనుల పరిపాలనలోని సమాజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహనుల కాలంలో శిథిలమైపోతున్న కుల వ్యవస్థను తాను మళ్లీ ఏర్పాటు చేసినట్టుగా ప్రసిద్ధ శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి చెప్పుకున్నాడు. కుల వ్యవస్థ అంతరించిపోకుండా తాను నిరోధించగలిగానని అతడు గర్వపడ్డాడు. ధర్మశాస్త్రాల ప్రకారం దేశాన్ని పరిపాలించడం క్షత్రియుల బాధ్యత. కానీ శాతవాహన రాజులు తమకు తాముగా బ్రాహ్మణులమని ప్రకటించుకున్నారు. మొదటి నుంచి కూడా శాతవాహన రాజులు, రాణులు అశ్వమేధ, వాజపేయ అనే యజ్ఞయాగాలను నిర్వహించేవారు. అంతేకాకుండా శకులను క్షత్రియులుగా హిందూ సమాజంలోకి కలుపుకోవడం వల్ల వారికి శాతవాహనులకి మధ్య వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే ధర్మశాస్త్రాల్లో నిర్వచించిన విధంగా రాజు ఎలా ఉండాలో అలా ఉండడానికి శాతవాహన రాజులు ప్రయత్నించారు. రాజు ధర్మోద్ధారకుడిగా, ధర్మ రక్షకుడిగా ఉండాలన్నారు. అయితే శాతవాహనుల గురించి అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం వారి కుటుంబ వ్యవస్థ. ఇంతవరకు మనం చెప్పుకున్న ఉత్తర భారతదేశ రాజులందరూ పితృస్వామ్య వ్యవస్థకు చెందిన వారే. కానీ శాతవాహనుల్లో మాతృస్వామ్య వ్యవస్థ లక్షణాలు కనిపిస్తాయి. తల్లి పేరుతో గుర్తించబడటం శాతవాహన రాజుల సాంప్రదాయం. గౌతమీపుత్ర, వశిష్ఠీపుత్ర మొదలైన రాజుల పేర్లు ఆనాటి సమాజంలో తల్లికి ఉన్నతమైన స్థానాన్ని సూచిస్తున్నాయి. అయితే శాతవాహన రాజులు బౌద్ధ భిక్షువులకు భూదానాలు చేసి బౌద్ధ మతాన్ని కూడా పోషించారు. బ్రాహ్మణులకు భూదానాలు చేసిన మొదటి రాజులు కూడా శాతవాహనులే. కానీ వీరు ఎక్కువగా బౌద్ధులకే భూదానాలు చేసేవారు. శాతవాహన రాజులు బౌద్ధ భిక్షువులకు భూదానాలు ఇచ్చి వారు డెక్కన్ పడమర ప్రాంతంలో వెళ్లి స్థిరపడడానికి ప్రోత్సహించారు. అయితే శాతవాహనుల పరిపాలనా విధానంలో రాష్ట్రాల గవర్నర్లుగా సైన్యాధిపతులనే నియమించేవారు. శాతవాహనుల గ్రామీణ పరిపాలన గౌల్మికుల చేతిలో ఉండేది. 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది సైనికులు కలిగిన సైనిక అధికారిని గౌల్మికుడు అని పిలిచేవారు. అలా గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సైనిక అధికారులనే నియమించేవారు. అయితే బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు టాక్సెస్ చెల్లించనవసరం లేని భూదానాలను మొదటగా ప్రవేశపెట్టింది శాతవాహనులే. రైతులు సాగు చేసుకుంటున్న భూదానాల మీద రాజభటులు, సైనికులు, ప్రభుత్వ అధికారుల పెత్తనము ఉండేవి కావు. శాతవాహన సామ్రాజ్యంలో ఈ భూదాన ప్రాంతాలు స్వతంత్రంగా ఉండేవి. అయితే శాతవాహన రాజ్యంలో 3 అంతస్తుల పరిపాలనా వ్యవస్థ అమల్లో ఉండేది. రాజ్యంలో అత్యంత ఉన్నతాధికారిని రాజు అని పిలిచేవారు. రాజుకి కాయిన్స్ ని ముద్రించే అధికారం ఉండేది. 2వ అధికారి మహాభోజుడు, 3వ అధికారి సేనాపతి. వీరికి తమ ప్రాంతాల మీద అధికారం ఉండేది. అయితే శాతవాహనుల కాలంలోనూ, మరీ ముఖ్యంగా వారి తర్వాత అధికారానికి వచ్చిన ఇక్ష్వాకుల కాలంలోనూ ఆంధ్ర ప్రాంతంలోని నాగార్జునకొండ, అమరావతి బౌద్ధ సంస్కృతికి ప్రధాన కేంద్రాలయ్యాయి. అమరావతి స్తూపంలో బుద్ధుని జీవితానికి చెందిన అనేక దృశ్యాలు రాళ్ల మీద చెక్కబడ్డాయి. ఇక్ష్వాకుల కాలంలో అంటే క్రీస్తు శకం 2-3 శతాబ్దాల్లో నాగార్జునకొండ గొప్పగా విలసిల్లింది. అక్కడ బౌద్ధ మతానికి చెందిన నిర్మాణాలు మాత్రమే కాకుండా ఇటుకతో నిర్మించిన బౌద్ధారామాలు, అత్యంత ప్రాచీనమైన హిందూ దేవాలయాలు కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా శాతవాహనుల కాలంలో మహారాష్ట్ర ప్రాంతంలో అనేక చైత్యాలను, విహారాలను నిర్మించడం జరిగింది. అసాధారణమైన ఓర్పుతో, నేర్పుతో వీటిని పెద్ద బండరాల నుండి తొలిచారు. చైత్యాలు అనేక స్తంభాలు కలిగిన పెద్ద గదుల రూపంలో ఉంటాయి. పశ్చిమ డెక్కన్లోని కార్లే అనే ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధమైన చైత్యం ఉంది. పెద్ద రాతి నుండి చెక్కిన చైత్యానికి ఇది చక్కని ఉదాహరణ. చైత్యాలకు సమీపంలో భిక్షువులు వర్షాకాలంలో తలదాచుకోవడానికి తొలిచిన నిర్మాణాలే విహారాలు. వీటిలో నుండి హాలులోకి ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇలాంటి 3 విహారాలు నాసిక్ దగ్గర ఉన్నాయి. అయితే శాతవాహనుల రాజభాష ప్రాకృతం. శాతవాహనులు వేయించిన శాసనాలన్నీ ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ఇది వీరికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి.